హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీటిలో భాగంగానే ఢిల్లీకి సీఎంగా ఉన్న కేజ్రీవాల్ను రీసెంట్గా అరెస్ట్ చేశారు. ఈ ఢిల్లీ మద్యం కేసులో అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటలోనే రంగంలోకి దిగిన ఇన్వెస్టిగేషన్ టీం ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు ఈ కార్యకర్తలంతా ఆందోళనకు దిగారు. దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సుప్రీంను ఆశ్రయించిన ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత నేడు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి ఈడీ ప్రధాన కార్యాలయంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ఈ చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈడీ అధికారుల బృందానికి చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ను రక్షణ కల్పించలేమని హైకోర్టులో చేసిన వెంటనే వీరు అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంట్లో ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది ఒక రాజకీయ కుట్ర అంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. జీర్ణకోశ వ్యాధులకు టీకాలను కనిపెట్టాలని అనే వార్త వెలుగులోకి వచ్చింది. ఉష్ణమండల ప్రదేశాల్లో ఒకటైన భారత్లో డెంగీ, మలేరియా, హుక్వామ్, ఎలికపాములు, పైలేరియా, కుష్టు తదితర వ్యాధులకు అరికట్టేందుకు టీకాలే పరిష్కారమని అమెరికాకు చెందిన వ్యాక్సిన్ నిపుణులు బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, పీడియాట్రిక్, మాలిక్యులర్ వైరాలజీ, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పీటర్ జే హోటేజ్ అన్నారు. ఈ వ్యాధులకు టీకాలపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని, కొన్ని అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. జీర్ణకోశ సంబంధాలకి సాల్మనెల్లా ఇన్ఫెక్షన్, ఐబీడీ, ఉదర క్యాన్సర్ తదితరాలకు వ్యాక్సిన్లకు అభివృద్ధి జరుగుతుంది. ఉష్ణమండల వ్యాధుల్లో నిర్లక్ష్యం ప్రపంచ ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతుందంటూ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ అనే సంస్థ తెలంగాణలో ఉంది. దీనికి సంబంధించిన డైరెక్టర్, చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విస్తృత ఉమ్మడి వ్యాధులకు టీకాలు అనే అంశంపైన ఆయన కీలకమైన ఉపన్యాసం కూడా చేశారు. కృష్ణా ట్రిబ్యునల్, కేంద్ర జలశక్తి శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి, ఈ సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా ట్రిబ్యునల్కు సంబంధించిన కాల పరిమితిని వచ్చే ఏడాది జూలై వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఒక నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసింది. ఈ కృష్ణా ట్రిబ్యునల్ అనేది 2004 సంవత్సరము ఏప్రిల్ 2వ తారీఖున ఏర్పాటు చేశారు. 2010 డిసెంబర్ 30న కృష్ణా జలాల పంపిణీపైన కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది, నివేదిక. ఆ తీర్పుపైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో పాటు భాగస్వామ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 3లో దీనికి సంబంధించి మార్చి 29, 2011 రోజున దీనికి సంబంధించిన దరఖాస్తు దాఖలు చేశారు. 2012 నుంచి ఏటా ట్రిబ్యునల్ గడువు పొడిగిస్తుంది. ఈ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 89ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2023 జూలై 6/2023 రోజున కొత్త ప్రతిపాదన విధించింది. అయితే దీనికి సంబంధించిన ఏడాది మార్చి 31 పొడిగించగా తుది నివేదిక ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని ట్రిబ్యునల్కు విజ్ఞప్తి చేయడంతో ఈ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించారు. తమిళనాడు గవర్నర్ పైన
సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో పొన్నుడి విషయం తేల్చాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాజీ మంత్రి పొన్నుడిని తిరిగి మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడాన్ని పరిగణిస్తున్నట్టు తీవ్రంగా పరిగణించారు. దీనిపై 24 గంటల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడబెట్టిన కేసులో డిఎంకే నేత మాజీ మంత్రి పొన్ముడిని ఆయన సతీమణి విశాలాక్షిని మద్రాసు హైకోర్టు గతంలో జైలు శిక్ష విధించింది. దీనికి సంబంధించి తిరిగి కార్యవర్గంలోకి తీసుకోవడం పైన గవర్నరు సీఎం స్టాలిన్ సిఫార్సు చేశారు. ఇందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరాకరించారని, జైలు శిక్ష పైన స్టే మాత్రమే వచ్చిందని, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజ్యాంగ నైతికత విరుద్ధమని పేర్కొన్నారు. మనిషికి పంది మూత్ర పిండాన్ని తొలిసారిగా అమర్చిన అమెరికా వైద్యులు. జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలకమైన ముందడుగు వేశారు. ఈ విధానం అభివృద్ధి చేయడానికి జన్యు సవరణ విధానంలో 62 ఏళ్ల ఓ రోగికి ఈ పంది కిడ్నీని అమర్చారు. జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారి. మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు గురువారం తెలిపారు. దీనికి సంబంధించిన శస్త్రచికిత్స చేశామని, త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని, గతంలో పంది మూత్రపిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలున్నాయని, వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరు కూడా కొద్ది నెలల్లోనే మరణించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఎఫ్సియు అనేది సర్కారుకు సంబంధించిన నకిలీ బూటకపు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు కోసం సమాచార సాంకేతికత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు 2021 చట్టం కింద బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ పైన న్యాయస్థానం దీనిపైన స్టే విధించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు ఎఫ్సియుతో విఘాతం కలగకుండా అనే అంశం నిర్ధారణ అయ్యేదాకా ఆ యూనిట్ను ఏర్పాటును నిలిపివేయటం ఉత్తమమని, ఎఫ్సియును ఏర్పాటు చేస్తామని నిరుడు ఏప్రిల్లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందుకోసం ఐటీ నిబంధనలు 2021ని సవరించింది. అయితే కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఎఫ్సియు ఏర్పాటు సంబంధించిన నిబంధనలు చెల్లుబాటును ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాండర్డ్ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీనికి సంబంధించిన కేసుతో టెక్స్ట్ రూపంలో వాయిస్ మెసేజ్ను అందించాలని సిద్ధం చేసింది వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ వాయిస్ నోట్ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ప్లే చేసి వినలేకపోతున్నారు. దానికి పరిష్కారంగా వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ అనే పేరిట వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ VNT పద్ధతిలో ఒక కొత్త ఫీచర్ని వాట్సాప్ సిద్ధం చేస్తుంది. వాబిటా ఇన్ఫో అనేది వెల్లడించింది. దీనికి వాయిస్ మెసేజ్ల్లో టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఫలితంగా నోట్ను వినకుండానే సందేశాన్ని చదివి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుందంటూ దీంతో iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఈ సదుపాయాన్ని పొందే విధంగా ఏర్పాటు చేశారు. సగానికి తగ్గిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు 10 రాష్ట్రాల్లో 38 జిల్లాలకు పరిమితం చేశారు. వీటిని తీవ్రవాదం అదేవిధంగా గణనీయంగా తగ్గుతుందంటూ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 10 రాష్ట్రాలలో ఇప్పటి వరకు 38 జిల్లాల్లోనే తీవ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని, 2015 సంవత్సరంలో ఈ జిల్లాల సంఖ్య 75గా ఉంది. ఈ 75గా ఉన్న వీటిని 38కి తగ్గించారు. దీంట్లో తాజాగా అంచనాల్లో ఆంధ్రప్రదేశ్ 1, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రదేశం, బీహార్లో
బీహార్ 1, ఛత్తీస్గఢ్లో 15, జార్ఖండ్లో 5 ప్రాంతాలు, కేరళలో 2 ప్రాంతాలు, మధ్యప్రదేశ్లో 3 ప్రాంతాలు, మహారాష్ట్రలో 2, ఒడిశాలో 7, తెలంగాణలో 2 ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో 1 ప్రాంతం తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా వర్గీకరణ జాబితాను కేంద్ర హోంశాఖ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ దీనికి సంబంధించిన రాష్ట్రాల డీజీపీలకు దీనికి సంబంధించిన వివరాలను జాతీయ విధానము కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సాయుధ బలగాల మోహరింపు అనేది ఉంటుందని దీనికి తెలిపారు. ఢిల్లీ మద్య కుంభకోణం పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి సీఎంగా చరిత్రలోకి ఎక్కాడు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్. ఇతను సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయిన జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎం, జయలలిత తమిళనాడు మాజీ సీఎం, ఓంప్రకాష్ చౌతాలా హర్యానా, మధు కోడా, హేమంత్ సోరెన్ జార్ఖండ్ వీరు ఈ గతంలో ఉన్న ఈ నేతలు వారు సీఎం పదవిని నిర్వహించి పదవి నుంచి వైదొలిగిన తర్వాత మాత్రమే వారిని అరెస్ట్ చేశారు. కానీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో మొట్టమొదటిసారిగా పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చరిత్రలోకి ఎక్కారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్దే అంటూ అమెరికా అనడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆ భాగం ఎప్పటికైనా భారతదేనంటూ ఆ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వాస్తవాధీన రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ LOC వెంట అక్రమ యత్నాలను తాము ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ ముఖ్య అధికారి అయిన వేదాంత్ పటేల్ బుధవారం వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలను గురువారం స్పందించిన చైనా వాషింగ్టన్ పైన మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ను భారత భూభాగంగా అమెరికా గుర్తించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. భారత్కి చైనాకి సరిహద్దు మధ్య ఉన్న రేఖ పేరు మెక్ మోహన్ రేఖ అంటాం. ఈ సరిహద్దుకు సంబంధించిన వాషింగ్టన్లో ఎలాంటి సంబంధం లేదని విమర్శించి స్వార్థపూరిత భౌగోళిక రాజకీయాల కోసం అమెరికా ఇతర దేశాల కలహాలను ఉపయోగించుకుంటుందంటూ ఈ సందర్భంగా ఆరోపించింది చైనా. హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము 2022 సంవత్సరానికి గాను గురువారం నాడు కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది. యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ సాహితీవేత్త డాక్టర్ మంగారి రాజేందర్ జింబో ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ పురస్కారం పొందిన వారిలలో ఆచార్య బోదాటి వెంకటేశ్వర్లు సాహిత్య విమర్శ విభాగంలో, కొల్లాపురం విమల మహిళాభ్యుదయం, కొడాలి వెంకటేశ్వరరావు లలిత సంగీతం, ప్రసన్నకుమారి శాస్త్రీయ సంగీతం, SK బాబూజీ జానపద కళలు, రంగరాజు పద్మజ ఉత్తమ రచయిత్రి, నామని సుజాతాదేవి ఉత్తమ రచయిత్రి, డాక్టర్ K శ్రీదేవి నవలా విభాగం, లలితారాజ్ ఉత్తమ నటి, మోహన సేనాపతి ఉత్తమ నటుడు, గరికపాటి కాళిదాసు నాటకరంగం, డాక్టర్ RLV రమేష్ ఆంధ్రనాట్యం, డాక్టర్ SP భారతి కూచిపూడి, GVN రాజు వ్యక్తిత్వ వికాసం, షరీఫ్ గోరా హేతువాద ప్రచారం, డాక్టర్ చేగోని రవికుమార్ గ్రంథాలయ సమాచార విజ్ఞానం, అనుముల శ్రీనివాసు గ్రంథాలయకర్త, మాదిశెట్టి గోపాల్ సాంస్కృతిక సంస్థ నిర్వహణ, BV సత్యనగేష్ ఇంద్రజాలం, మృత్యుంజయ కార్టూనిస్టు, డాక్టర్ నూనె వెంకటయ్య జ్యోతిష్యం, C రామనాథ శర్మ ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు, గౌరీ వేముల చిత్రలేఖనం వంటి విభాగాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మొత్తము 23 మందికి పురస్కారాలు నిన్నటి రోజున అందించింది. NBT బోర్డు సభ్యునిగా G వల్లీశ్వర్ నియామకం. కేంద్ర ప్రభుత్వ ప్రచురణ సంస్థ అయిన నేషనల్ బుక్ ట్రస్ట్ NBT బోర్డు సభ్యునిగా, కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా సీనియర్ పాత్రికేయులు G వల్లీశ్వర్ నియమితులయ్యారు. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. వల్లీశ్వర్ ఈనాడు న్యూస్ టైంలో సుమారు 26 ఏళ్లు పాత్రికేయునిగా పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మాసపత్రికకు ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించారు. డజను అనువాద రచనలు చేసిన
ఆయన పలువురు జీవిత కథలను అక్షరబద్ధం చేశారు. అంతరిక్ష ఆఖరి క్షణాల్లో ఆగిన వ్యోమగాముల ప్రయాణం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించిన 3 వ్యోమగాములను ఎంపిక చేసిన తలపెట్టిన ప్రయోగాన్ని రష్యా చివరి క్షణంలో నిలిపేసింది. కజకిస్తాన్లోని బైకనూర్ నుంచి రష్యాకు చెందిన సోయజ్ రాకెట్లో ట్రాసీ డైసన్ నాసా, ఒలెగో నోవిట్స్కీ రాస్కాస్మోస్, మెరీనా వాసిలెవ్స్కయా బెలారస్ వీరు బయలుదేరసి ఉంది గురువారం నాడు. అయితే రాకెట్ నింగిలోకి ఎగరడానికి 20 సెకండ్ల ముందు అనూహ్యంగా ప్రయోగాన్ని నిలిపేశారు. పవర్ సోర్స్లో వోల్టేజ్ తగ్గిపోవడమే అందుకు కారణమని రాస్కాస్మోస్ అంతరిక్ష సంస్థ అధినేత యూరీ బొరిసోవ్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టామని 3 వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారంటూ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది 2018 సంవత్సరం అక్టోబర్లో కూడా వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేర్చేందుకు రష్యా తలపెట్టిన ఓ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేంద్ర ఎన్నికల కమిషన్ను CECని కోరింది. అయితే ఈ ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినట్టు గురువారం సుప్రీంకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన వివరాలను ప్రమాణపత్రాలు దాఖలు చేసింది. తాము వెల్లడి చేసిన సమాచారంలో ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్స్ అనేవి కూడా ఉన్నాయని, నంబర్లతో బాండ్ల కొనుగోలుదారులు వాటికి నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల మధ్య సంబంధిత బహిర్గతం కానుంది. ఈ నెల 18న ఎన్నికల బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆల్ఫా న్యూమరిక్ నంబర్లతో సహా వెల్లడించాలని SBI సుప్రీంకోర్టును ఆదేశించింది. మెదడులో చిప్ అమర్చారు ఒక పేషెంట్కి. ఇతను వీడియో గేమ్ ఆడి ఈ చిప్తోనే వీడియో గేమ్ ఆడిన పక్షవాత బాధితుడు. ఆటను Xలో లైవ్ స్ట్రీమ్లో చేసిన న్యూరాలింక్ చాలా పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నానన్న ఆర్బాగ్. మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాలను చేపట్టిన న్యూరాలింక్ నుంచి బుధవారం కీలక అప్డేట్ అనేది వచ్చింది. దీనికి ఈ చిప్ను అమర్చిన వ్యక్తి నోలాండ్ ఆర్బాగ్ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. పక్షవాత బాధితుడు వీడియో గేమ్ సివిలైజేషన్ 6 చెస్ ఆడించింది. Xలో లైవ్ స్ట్రీమ్ చేసింది. ఎవరి సహాయం లేకుండా ఆయన గేమ్ ఆడినట్లు దీనికి సంబంధించిన వీడియోలను న్యూరాలింక్తో సహా వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ తన X ఖాతాలో చేర్చారు. ఈ చిప్ను అమర్చిన వ్యక్తి పేరు నోలాండ్ ఆర్బాగ్ అనే వ్యక్తికి ఈ చిప్ని మెదడుకి అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపైన చర్యలకు UNOలో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను భద్రతాపరమైనదిగా విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దేందుకు మద్దతులు పలకటంతో అన్ని దేశాలకు ప్రయోజనాలను అందించడానికి, మానవ హక్కులను హ్యూమన్ రైట్స్ను గౌరవించడానికి ఉద్దేశించిన తీర్మానానికి గురువారం ఐక్యరాజ్య సమితి UNO సర్వప్రతినిధి సభ ఆమోదించింది. అమెరికా ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపైన దేశాల మధ్య ఏకాభిప్రాయం అనేది వచ్చింది. ఓటింగ్ అవసరం లేకుండానే ఏకగ్రీవ సభ ఆమోదించింది. దీంతో 193 దేశాలు, అంటే ఐక్యరాజ్య సమితిలో ఇప్పటివరకు సభ్యత్వం ఉన్న దేశాలు మొత్తం 193. ఈ 193 దేశాలు కూడా ఈ తీర్మానానికి మద్దతుగా పలికాయి. ఆపరేషన్ ఇంద్రావతి ప్రారంభమైంది. నేర ముఠాల ఆగడాలతో కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితుల్లో నెలకొన్న కరేబియన్ దేశం హైతీలో ఉన్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పొరుగునే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ దేశానికి భారతీయుల తరలింపు ప్రక్రియను ఆపరేషన్ ఇంద్రావతి అనే పేరుతో మొదలుపెట్టారు. ఈ విషయాన్ని X వేదికగా వెలువడించారు విదేశీ వ్యవహారాల మంత్రి S జయశంకర్. గురువారం 12 మందిని తరలించినట్టు తెలిపారు. దాదాపు 90 మంది భారతీయులు ఇక్కడకు ఉన్నారు. ఆపరేషన్ ఇంద్రావతి అనేది డొమినికన్ రిపబ్లిక్ దేశానికి భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించిన అంశం.
కేసుల దర్యాప్తులో సహకార ఒప్పందానికి సిబిఐ యూరోపోల్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, యూరోపోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ డి బోల్ మధ్య వర్చువల్గా జరిగిన భేటీలో ఈ ఒప్పందం ఖరారైంది. 27 ఐరోపా దేశాలు, యూరోపియన్ కంట్రీస్ మొత్తం 27 దేశాల మధ్య దర్యాప్తు సంస్థలతో భారత దర్యాప్తు సంస్థలు ఇకపై కలిసి పనిచేస్తాయని, ఏ నేరాల దర్యాప్తులో ఎలాంటి సహకారం ఉండాలో ఒప్పందం చేసుకున్నారు. వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, నగదు అక్రమ చలామణి వంటి వాటిని సంయుక్తంగా ఎదుర్కోవడం కోసం ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. ఇది ఎన్నో ఏళ్ల తరబడి సాగించిన చర్చలకు ఫలితం అనేది దక్కిందంటూ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిలు అనేవి తగ్గాయి. ఈ మొండి బకాయిలను బ్యాంకు పరిభాషలో ఎన్పిఏ అంటాం. నాన్ ప్రాఫిట్ అసెట్స్ అంటే మొండి బకాయిలు. ఈ మొండి బకాయిలను ప్రైవేటు రంగ బ్యాంకుల్లో దాదాపుగా 67% బ్యాంకుల్లో గతేడాది జూలై టు డిసెంబర్ మధ్య ఫిక్కీ, ఫెడరేషన్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్సు, ఐబిఏ బ్యాంకర్స్ సర్వే ఒకటి విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆహార ప్రాసెసింగ్, జౌళి, మౌలిక రంగాల్లో అత్యధిక ఎన్పిఏలు ఉన్నట్లు సర్వేలో మెజార్టీ బ్యాంకులు తెలిపాయి. అయితే ఈ వచ్చే 6 నెలలకు గాను రుణాలకు గిరాకీ విషయంలో ఆహారేతర రంగాలపైన బ్యాంకులు ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశాయి. ఈ రంగాల్లో రుణాల వృద్ధి 12% అనేది ఉంది. అయితే దీనికి సంబంధించి 36% బ్యాంకులు 8 నుంచి 10% రుణాల వృద్ధిని అంచనా వేశాయి. వచ్చే 6 నెలల్లో స్థూల నిరర్ధక ఆస్తులు 3 నుంచి 3.5% ఉండొచ్చని ఈ సర్వేలో సగానికి పైగా బ్యాంకులు వెల్లడించాయి. 2.5 నుంచి 3% ఉండొచ్చని దీనికి 14% బ్యాంకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ కాలావధి డిపాజిట్లు పుంజుకున్నాయని ఈ సందర్భంగా వివరణ తెలిపింది. సిఐఐ భారత పరిశ్రమల సమాఖ్య, కమిషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, దీనికి సంబంధించి దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని నియమితులయ్యారు. డాక్టర్ ఆర్ నందిని బాధ్యతలు చేపట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ హోదాలో పనిచేస్తారు. చంద్ర టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆమె ప్రస్తుతం ఎండీగా ఉన్నారు. సిఐఐలో ఎంతో కాలంగా ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్గా, టిడ్కోలో స్వతంత్ర డైరెక్టర్గా పనిచేస్తున్నారు. గతంలో ఎన్ఐటిలో తిరుచిలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యురాలుగా ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సిఐఐ సదరన్ రీజియన్ డిప్యూటీ చైర్మన్గా థామస్ జాన్ ముథూట్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ముత్తూట్ ఫినాన్స్ సిఎండిగా పనిచేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ ఎండి సిఇఓగా ఉన్న ఎంవి రావును ద ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబిఏకు సంబంధించి చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్, ఇండియన్ బ్యాంక్ ఎండి సిఇఓ ఎస్ఎల్ జైన్, సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి సిఇఓ ఎన్ ఖమకోడిల వైస్ చైర్మన్గా సిఇఓ మాధవన్ నాయర్ను గౌరవ కార్యదర్శికి ఎన్నుకున్నట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ సీజన్ 17 అనేది ఈరోజు రాత్రి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు సంబంధించిన ఈ మ్యాచ్లు ఈరోజు చెన్నై వేదికగా రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించిన ఐపీఎల్ 17 సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. దీన్ని చూసినట్టయితే దీంట్లో మొదటి మ్యాచ్ మార్చి 22వ తేదీ చెన్నై వర్సెస్ బెంగళూరు, వేదిక చెన్నై. 23వ తేదీ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ, వేదిక మొహాలి. 23వ తారీఖు కోల్కతా వర్సెస్ హైదరాబాద్, కోల్కతా.
మార్చి 24 తేదీ రాజస్థాన్ వర్సెస్ లక్నో జైపూర్. మార్చి 24 గుజరాత్ వర్సెస్ ముంబై అహ్మదాబాద్. మార్చి 25 బెంగళూరు వర్సెస్ పంజాబ్ వేదిక బెంగళూరు. మార్చి 26 చెన్నై వర్సెస్ గుజరాత్ చెన్నై. మార్చి 27 హైదరాబాద్ వర్సెస్ ముంబై హైదరాబాద్ మ్యాచ్. మార్చి 28 రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ జైపూర్ వేదికగా జరుగుతుంది. మార్చి 29 బెంగళూరు వర్సెస్ కోల్కతా బెంగళూరులో మ్యాచ్ జరుగుతుంది. మార్చి 30 లక్నో వర్సెస్ పంజాబ్ లక్నోలో. మార్చి 31 గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ అహ్మదాబాద్లో జరుగుతుంది. మార్చి 31 ఢిల్లీ వర్సెస్ చెన్నై విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఏప్రిల్ నెలలో ఏప్రిల్ మొదటి వారం ఏప్రిల్ 1 ముంబై వర్సెస్ రాజస్థాన్ ముంబై వేదికగా జరుగుతుంది. ఏప్రిల్ 2 బెంగళూరు వర్సెస్ లక్నో బెంగళూరు వేదికగా. ఏప్రిల్ 3 ఢిల్లీ వర్సెస్ కోల్కతా విశాఖపట్నం వేదికగా. గుజరాత్ వర్సెస్ పంజాబ్ అహ్మదాబాద్ వేదికగా. హైదరాబాద్ వర్సెస్ చెన్నై హైదరాబాద్ వేదికగా. రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జైపూర్ వేదికగా. ఏప్రిల్ 7 ముంబై వర్సెస్ ఢిల్లీ ముంబై. లక్నో వర్సెస్ గుజరాత్ లక్నోలో ఈ మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు అనేది ఆల్రెడీ మొదలైంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి చెన్నై సారథిగా వైదొలిగిన ధోని రుతురాజుకు బాధ్యతలను అప్పగించారు. కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజు గైక్వాడ్కు అప్పగించారు IPL 17 సీజన్ నుంచి. ఇక భారత మహిళా క్రికెటర్లు స్మృతి మందన రిచా ఘోష్లకు ద 100 క్రికెట్ లీగ్లో ఆడే అవకాశం అనేది ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మంథన విజేతగా నిలబెట్టింది. ఈ గెలుపులో వికెట్ కీపర్ బ్యాటర్ రీచా కీలక పాత్ర పోషించింది. స్మృతిని సదరన్ బ్రేవ్ జట్టు రీచాను బర్మింగ్హామ్ ఫినిక్స్ ఎంపిక చేసుకుంది. గతంలో మంథన సదరన్కు ఆడింది. లండన్ స్పిరిట్కు ప్రాతినిధ్యం వహించిన రీచా తొలిసారిగా బర్మింగ్హామ్ తరపున బరిలో దిగనుంది. భారత స్టార్లు హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్లు టోర్నీపైన ఆసక్తి ప్రదర్శించారు. ఏ జట్టు తీసుకోలేదు. అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా ఫ్రాంచైజీలు మరో విదేశీ క్రికెటర్ను ఎంచుకునే అవకాశం ఉండడంతో వారిని పూర్తిగా దారులు మూసుకుపోయాయి. ఇక వేతన వ్యత్యాసం పైన BCCI దృష్టి సారిస్తుంది. ఐపీఎల్లో మినీ వేలం పాటకు ఎదురైన వేతన వ్యత్యాస సమస్యపైన BCCI దృష్టి సారించింది. ఈ లీగ్ చైర్మన్ అయిన అరుణ్ ధుమాల్ను తెలిపాడు. గత వేలంపాటలో మిచెల్ స్టార్క్ IPL రికార్డు ధర 24.75 కోట్లు కోల్కతా నైట్ రైడర్స్ కొనుక్కుంది. మినీ వేలంపాట సృష్టించిన వేతన వ్యత్యాసాన్ని గుర్తించాం, దీన్ని ఖచ్చితంగా సమీక్షిస్తామని లీగ్ చైర్మన్ అయిన అరుణ్ ధమాల్ తెలిపారు. ప్యారిస్లో పతాకధారి శరత్ కమల్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన కామన్వెల్త్ క్రీడలకు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఇతన్ని సెలెక్ట్ చేసింది. ఇవి మార్చి 22, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.